పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈరోజు యుద్ధరంగంలో 5వ రోజు యుద్ధరంగంలో ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ ఒక పెద్ద వార్నింగ్, ఒక బాంబు పేల్చాడు ఇరాన్కి. ప్రపంచమే గడగడలాడిపోతుంది. అదేంటి, మీరు టెహరాన్ని ప్రజలారా, ఇరాన్ ప్రజలు టెహరాన్ రాజధానిలో ఉన్న 1+ మిలియన్ పీపుల్ ఖాళీ చేయండి అన్నాడు. అసలు దీని అర్థం ఏంటి, ఇరాన్ దానికి ఎలా ప్రతిస్పందిస్తుంది, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు టెహరాన్లో చూస్తే గత 2 రోజులుగా టెహరాన్లో రాజధాని ఏది, ఇరాన్ రాజధానిలో ప్రజలందరూ ఖాళీ చేస్తున్నారు. ఏదో కరోనా వచ్చినప్పుడు పెద్ద పెద్ద సిటీలు వదిలి మన ఇండియన్స్ వెళ్ళిపోయినట్టు టెహరాన్లో 1+ మిలియన్ పీపుల్ అక్కడ ఖాళీ చేసేస్తున్నారు. రోడ్లు చూస్తుంటే ట్రాఫిక్తో నిండిపోయింది. ఇరాన్ క్యాపిటల్ నుంచి బయటికి అక్కడ పైప్ లైన్లు పేల్చేస్తుంది ఇజ్రాయెల్ ఫైటర్స్. ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్ను కొలాప్స్ చేసేస్తుంది. పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్లు పడిపోతున్నాయి. ఇంక యుద్ధంలో స్కీమ్స్ మనకు రావడంలా బయటికి. అక్కడ పెద్ద పెద్ద ఛానల్ చూస్తే మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇరాన్ ఇటార్ న్యూస్ ఛానల్స్ అన్ని, రష్యన్ ఛానల్స్, ఆల్ జజీరా, గ్లోబల్ టైమ్స్, ఇవి చూడాలి. అక్కడ జరుగుతుంది. 2 ఖైమనీ కూడా ఒక బంకర్లో, అది కూడా టెహరాన్లో లేడు ఖైమనీ సుప్రీం లీడర్. ఈశాన్య ఇరాన్లో ఈ జాగ్రోస్ అనే మౌంటైన్స్లో అండర్ గ్రౌండ్ ఒక బంకర్లో వాళ్ళ ఫ్యామిలీతో దాక్కుని మాట్లాడుతున్నాడు అనమాట. ఇది ఎప్పుడు కామనే. అమెరికా అధ్యక్షుడే నెబ్రస్కా ఎయిర్బేస్కి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అక్కడ WTC జరిగితే ఒక దేశ అధ్యక్షుడిని కాపాడుకుంటారు వాళ్ళు. అదంతా కానీ భయపడి వెళ్ళారా, జాగ్రత్తగా వెళ్ళారా, విషయం ఏదైనా ఇజ్రాయెల్కి భయపడి వెళ్ళారు ఇక్కడ అనే విషయం మనకి అక్కడ అవగతం అవుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు టెహరాన్ ఖాళీ ఎందుకు చేయమన్నారు అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి.